తిరుమల శ్రీవారి భక్తులకు లడ్డు ప్రసాదాన్ని మరింత సులభంగా వేగంగా అందించేందుకు టీటీడీ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. లడ్డు కౌంటర్ల వద్ద భక్తుల రద్దీని తగ్గించేందుకు నేరుగా కౌంటర్లోనే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ద్వారా చెల్లింపులు జరిపే విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. దీనివల్ల భక్తులు నగదు కోసం, చిల్లర కోసం ఇబ్బంది పడకుండా క్యూ లైన్లలో ఎక్కువసేపు నిలబడకుండా లడ్డూలను పొందవచ్చని టీటీడీ భావిస్తోంది. ప్రస్తుతం స్వామివారి దర్శనానంతరం భక్తులు లడ్డూల కోసం ప్రత్యేక కౌంటర్ల వద్ద బారులు తీరుతున్నారు. ఈ రద్దీని తగ్గించేందుకు టీటీడీ ఇటీవల కియోస్క్ మిషన్లను ఏర్పాటు చేసింది. ఈ మెషిన్ల వద్ద యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించి వచ్చే స్లిప్పును కౌంటర్లో చూపిస్తే లడ్డూను ఇస్తారు. అయితే ఈ కియోస్కుల వద్ద కూడా రద్దీ పెరగడంతో పాటు కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికి తోడు మెషిన్ వద్ద ఒక్కసారి లడ్డూల కోసం కౌంటర్ వద్ద మరొకసారి క్యూలో నిలబడాల్సి వస్తుండటంతో భక్తులకు సమయం వృధా అవుతుంది. ఈ నేపథ్యంలోనే టీటీడీ ప్రత్యామ్నాయ మార్గంపై దృష్టి సారించింది. కొత్త ప్రతిపాదన ప్రకారం ప్రతి లడ్డు కౌంటర్ వద్ద క్యూఆర్ కోడ్ బోర్డులను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. భక్తులు నేరుగా కౌంటర్కు వెళ్లి అక్కడే తమ ఫోన్ల ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి యూపీఐ ద్వారా సులభంగా చెల్లింపు పూర్తి చేయవచ్చు. దీనివల్ల కియోస్కుల ముందు నిలబడాల్సిన అవసరం తప్పుతుంది. ఈ సేవలను అందించేందుకు ఓ ప్రముఖ బ్యాంక్ కూడా ముందుకు వచ్చినట్లు సమాచారం. ప్రయోగాత్మకంగా కొన్ని కౌంటర్లలో ఈ విధానాన్ని అమలు చేసి ఫలితాలను బట్టి అన్ని చోట్ల విస్తరించాలని టీటీడీ యోచిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయంపై టీటీడీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ విధానం అమల్లోకి వస్తే తిరుమలలో లడ్డు ప్రసాదం పొందే ప్రక్రియ మరింత సరళతరం కానుంది.